శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. సంపూర్ణ రామాయణంలో 20 భాగంలోకి వచ్చామండి. అరణ్యకాండ, రామ విలాపం, జటాయు మోక్షం, కబంధవధ, శబరి ఆశ్రమం, మార్గదర్శనం. కథ వివరణ. రాముని శోకం, ప్రకృతితో సంభాషణ. అలా రావణుడు సీతమ్మను సముద్రం మీదుగా తన రాజ్యానికి తీసుకువెళ్ళి మొత్తం రాజ్యానికి రత్నములు, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, దాసీజనం చూపించి ఇవన్నీ నీకే అన్నాడు. ఐశ్వర్యం చూపి లోబర్చుకొని ప్రయత్నం చేశాడు. సీతమ్మ వాటిని చూడటానికి కూడా ఏమాత్రం ఆసక్తి చూపలేదు. నా హృదయం ఒక్క రాముణ్ణి తప్ప ఏదీ కోరదు. నీవు నన్ను ఎన్ని హింసలు పెట్టినా ఏం చేసినా నీకు దక్కను రావణ. నీ ఈ వెర్రి కామమే నిన్ను అతి త్వరలో బూడిద చేయడం ఖాయం. రాముడి చేతిలో పడిపోవడానికి సిద్ధంగా ఉండు అని బదులిచ్చింది. దాంతో రావణుడు సీతని తీసుకెళ్ళడానికి ఎంతో ఇష్టం అయి అశోకవాటిలో ఉంచి భయంకరులు అయిన రాక్షస స్త్రీలను రక్షణగా పెట్టిన నా అనుమతి లేకుండా ఆమె ముఖం కూడా ఎవరు చూడకూడదని చెప్పాడు. అటువైపు మారీచుని సంహరించి వెనక్కి వస్తున్న రామునికి ఎన్నో దుశ్శకునాలు కనపడ్డాయి. ఇంతలోనే లక్ష్మణస్వామి కూడా ఎదురుగా రావడం చూసి మరింత ఆందోళన చెందాడు. లక్ష్మణ, ఎందుకు సీతమ్మను వదిలి వచ్చావు? నాకు సాకులు చెప్పకు. ఇదంతా రాక్షస పన్నాగంలా కనిపిస్తుంది. సీతను వధించడము లేదా సంహరించడము జరిగి ఉండవచ్చు అని అర్థమవుతుంది. అయ్యో లక్ష్మణ, ఎందుకు సీతను వదిలి వచ్చావు అని విలపించాడు రాముడు. అలా వేగంగా ఆశ్రమానికి తిరిగి వచ్చిన రాముడికి సీతమ్మ కనిపించలేదు. ఆశ్రమం చుట్టూ మొత్తం వెతికాడు, ఎక్కడా జాడలేదు. దుఃఖంతో రాముడు పిచ్చివాడిలా చెట్లను, పువ్వులను, లేళ్లను నా సీత ఎక్కడా అని అడిగాడు. సీత లేని అడవి తనకు శూన్యంలా కనిపించింది. లక్ష్మణుడు రాముణ్ణి ఓదారుస్తూ ధైర్యం చెబుతూ వెతుకులాట ప్రారంభించాడు. జటాయువు అంతిమ శ్వాస. నా సీత లేని ఈ లోకంలో మనుగడ సాగించడానికి వీలు లేదు అని క్రోధారుణ నేత్రాలతో రాముడు బాణం ఎక్కుపెట్టి పోతూ ఉన్న సమయంలో లక్ష్మణుడు ఒక మహారాక్షసుని పాదముద్రలు ప్రక్కన సీత యొక్క పాదముద్ర ఉండటాన్ని చూపించాడు. ఆ పాదముద్రలను అనుసరించి వెళ్ళిన రామలక్ష్మణులు కొద్దిసేపట్లోనే రావణుని భగ్నధనస్సు, తుణిరంగం ముక్కలు, చెక్కలైన రథభంగాలు, విరిగిపడిన సీత యొక్క ఆభరణ శకలాలు పడి ఉన్న చోటికి చేరుకున్నారు. ఆ పైన రక్తపు చుక్కలు కనిపించగా సీత నిజంగానే రాక్షసుల చేత భక్షింపబడిందన్న నిర్ణయానికి రాముడు వచ్చాడు. ఎందుకంటే ఆ ప్రదేశంలో 2 నరభక్షకులు కొట్లాడుకుంటుండగా ఉన్నది. మృతి చెందిన అశ్వాలను, ధ్వంసమైన రథాలను, చిందరవందరగా పడి ఉన్న ఆయుధాలను చూస్తూ రాముడు ఏ రాక్షసుడు నా ప్రతీకారం నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే సీతను హత్య చేసినందుకు ప్రతిక్రియగా ఈ రోజున వారందరినీ నేను సర్వనాశనం చేస్తాను అని పలికాడు. ఈ గుర్తులు పట్టి చూస్తే కేవలం ఒక్క రాక్షసుడే సీతను అపహరించాడని లక్ష్మణుడు భావించాడు. అలా గుర్తులను అనుసరిస్తూ వెతుకుతుండగా కొంత దూరంలో రక్తంతో తడిసిన జటాయువు రాముడికి కనిపించింది. మొదట సీతను భక్షించిన రాక్షసుడే పక్షి రూపం ధరించి పడి ఉన్నాడు అని అనుకున్నాడు. కానీ బాగా దగ్గరికి వచ్చి చూశాక ఆ పక్షి జటాయువు అని గుర్తించాడు. జటాయువు మాటలకు రాముడు కరిగిపోయాడు. రావణుడు సీతను ఎత్తుకుపోయాడు. నేను అడ్డుకోబోయి రెక్కలు కోల్పోయాను. రావణుడు సీతను
వింద అనబడే ముహూర్తంలో ఎత్తుకుపోయాడు. ఎవరైనా వ్యక్తి ఆ ముహూర్తంలో దేనినైనా పోగొట్టుకున్నట్లయితే కొద్ది కాలంలోనే అతను దాన్ని తప్పకుండా తిరిగి పొందుతాడు. ప్రియమైన రామ, సీత కారణంగా మితిమీరి దుఃఖించకు. ఎందుకంటే నీవు ఆ రాక్షస రాజుని యుద్ధంలో సంహరించి ఆమెను తప్పకుండా తిరిగి పొందుతావు అని వ్యాఖ్యానించాడు. అంతట జటాయువు రావణుని యొక్క ఉన్నతమైన వంశానుక్రమణను వివరిస్తూ రామా రామా అంటూ రాముడి చేతిలోనే జటాయు ప్రాణం విడిచాడు. రాముడు తన తండ్రికి చేసినట్లే జటాయువుకు కూడా అంత్యక్రియలు నిర్వహించి అతనికి ఉత్తమ గతులను ప్రసాదించాడు. కబంధుడి శాప విమోచనం. అక్కడ నుండి నైరుతి దిక్కు ప్రయాణించి అతి ప్రయాసతో దండకారణ్యం దాటి క్రౌచారణ్యంలోకి ప్రవేశించారు. అదే సమయంలో రాముడు కొన్ని దుశ్శకునాలు, ఒక మంచి శకునం కూడా కనపడింది. వాటి ద్వారా లక్ష్మణుడికి ఏదో ప్రమాదం రాబోతుంది, కానీ దాని ఫలితంగా మనకు మంచి చేస్తుంది అని చెప్తూ ఉండగానే కబంధుడు అనే భయంకరమైన రాక్షసుడు, తలలేనివాడు, కడుపులో ముఖం ఉన్నవాడు ఎదురయ్యాడు. వాడు సీతారామ లక్ష్మణులను తినబోగా వారు వాడి బాహువులను నరికారు. చనిపోయే ముందు వాడు తన పూర్వగాథను చెప్పి తనను దహనం చేయమని కోరాడు. రాముడు వాడిని దహనం చేయగా వాడు దివ్యరూపంతోనే ప్రత్యక్షమయ్యి, రామ, నీకు సుగ్రీవుడు మైత్రి జరుగుతుంది. అతడే నీకు సీతమ్మ జాడ చెప్తాడు. మొదట పంపా సరస్సు తీరాన వెళ్ళు. అక్కడే శబరి అనే తపస్వి నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. అక్కడికి దగ్గరే ఋష్యముఖ పర్వతం ఉంటుంది. దాని మీద 4 వానరులతో సుగ్రీవుడు ఉన్నాడు. అతడే నీకు సహాయము చేయగలడు అని మార్గదర్శనం చేశాడు. శబరి ఆశ్రమం వైపు కబంధుని సూచన మేరకు రాముడు పంపా సరోవరం వైపు వెళ్తూ మధ్యలో మాతంగ మహర్షి శిష్యురాలైన శబరి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా రాముడి కోసం ఎదురు చూస్తున్న వృద్ధురాలు భక్తికి రాముడు ముగ్ధుడయ్యాడు. రేపటి భాగంలో శబరి ఆతిథ్యం గురించి చూద్దాం. జై శ్రీరామ్, జై జటాయువు. చిన్న చిన్న విషయాలకే జంటలు విడిపోతున్న నేటి కాలంలో భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో రామాయణము అడుగడుగునా చూపిస్తోంది. కుబేరుడి దగ్గర ఉన్నంత సంపద ఆ రోజు రావణుడి దగ్గర ఉంది. బెదిరించి తీసుకున్నాడు. 1000 మంది దాసీజనం, రత్నాలు, పాన్పులను ఇవేమీ సీతకు కదిలించలేకపోయాయి. దీనుడు అవ్వని, రాజ్యహీనుడు అవ్వని నా భర్తే నాకు పరమదైవం, గురువు అంటుంది సీతమ్మ. సుందరకాండలో సీతమ్మ లేని ఈ చల్లని గాలి కూడా నా శరీరాన్ని నిప్పులా కాలుస్తుంది అంటాడు రాముడు. సుందరకాండలోని 13 ఏళ్ళు వనవాసం వారికి ఎంతో సౌఖ్యంగా సాగింది, బహుసుఖాలు పొందారు అని వాల్మీకి రామాయణంలో చెప్తాడు. ఎందుకు ఇద్దరు కలిసి ఉన్నారు కనుక మనస్సు పెనవేసుకుపోవడమే వివాహం. ఒకరిని ఒకరు విడిచి ఉండలేరు. ఇద్దరూ కలిసి ఒకటే అయి అద్వైత స్థితిలో నిలవడమే సనాతన ధర్మం. ఈ ధర్మంలో విడాకులు లేవు. స్త్రీభోగ, వస్తువు బానిస కాదు. ఇద్దరికీ సమాన స్థాయి ఇచ్చిన ఏకైక ధర్మ సనాతనం ధర్మం ఒక్కటే. ఈ రామాయణ అధ్యయనం సాక్షిగా అలాంటి ధర్మం మళ్ళీ ఈ లోకంలో విశేషంగా ప్రాచుర్యంలోకి రావాలి.
అని ఈ దేశంలో భార్యాభర్తలు విడిపోయే స్థితి ఒక్కనాటికి రాకుండా ఉండుగాక అని సీతారాములను అందరం ముక్తకంఠంతో కోరుకుందాం. జై శ్రీరామ్.